విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు చొరవతో మండల పరిధిలో 7 రహదారుల నిర్మాణం 7.67 కోట్లు మంజూరయ్యాయి. మొత్తం 15.068 కిలోమీటర్ల మేర పనులు చేపట్టనున్నట్లుగా మండల పార్టీ అధ్యక్షుడు గంటా పోలనాయుడు, సెక్రటరీ పాసి అప్పలనాయుడు తెలిపారు. అన్ని రహదారులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం లక్ష్యమని తెలిపారు. ప్రజల తరపున ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. నమస్కారాలు తెలియజేసుకుంటూ గౌరవ శాసనసభ్యులు శ్రీ పోసపాటి అతిథి విజయలక్ష్మి మేడం గారు ఏదైతే గత ప్రభుత్వంలో రోడ్లు అనేవి మీరు అందరూ చూస్తూ ఉన్నారు, పాత్రికేయులందరూ కూడాను, రోడ్లు అనేవి కూడా గుంతలే కాకుండా స్విమ్మింగ్ పూల్కి అనుగుణంగా రోడ్ల మీద నీరు నిల్వ ఉండడం అనేది చూసి ఎన్నో ఇబ్బందులు అవస్థలు పడ్డాం. అందులో మనం అందరం ఉన్నాం. కాబట్టి మిత్రులు ఎక్కడుంటే ఎమ్మెల్యే గారికి చేరవేస్తే రోడ్డు వేస్తారనే ఒక ఆశతో అలాంటిది ఎక్కడా లేని విధంగా ఎక్కడ ఏ రకమైన సమస్య అనేది లేకుండా కూడా రోడ్లు వేయడం జరుగుతుంది. అలాగే రోడ్లు అభివృద్ధి అన్నిటికీ కూడా మన ఎమ్మెల్యే గారు ఇంతగా కృషి చేసుకుంటూ ఇలాంటి గొప్ప అభివృద్ధిని అందిస్తున్న నాయకులందరికీ కూడా మా విజయనగరం మండలం తరపున ప్రజల తరపున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. మరి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడుస్తూ ఉంది. ఈ 20 నెలల్లో కూడా మరి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మరి చాలా ఎక్కువైనా చెప్పాలి. అందులో ముఖ్యంగా మనం చెప్పుకుంటే మరి చింతలవలస మల్లిచేర్ల అంటే లప్పర్స్ హాస్పిటల్ రోడ్డు వరకు కూడా మరి ఆ రోడ్డు కూడా ఈరోజు శాంక్షన్ అయిందని కూడా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా చింతలవలస ధరంపూరి బిఎల్పేట మీదకు కూడా రోడ్డు అనేది కూడా శాంక్షన్ అయింది కూడా ప్రజలకు తెలియపరుస్తున్నాం. మరి అంతేకాకుండా గుంకం రామవరం కనెక్టివిటీ ఏదైతే ప్రజల సౌకర్యవాదో మరి అందుబాటులో పవన్ కళ్యాణ్ గారికి మరి అదేవిధంగా మరి అందరికీ పెద్దన్న మోడీ గారికి కూడా మరి ఎన్డీఏలో ప్రభుత్వంలో ఉండే పెద్దలందరికీ కూడా మా విజయనగరం అభివృద్ధి మీద దృష్టి పెట్టినందుకు ఇన్ని